గాయస్ ఈ రోజు అయితే మళ్ళీ వచ్చేసి ఒక పెద్ద మెగా ర్యాంప్ అయితే పట్టుకొచ్చేసాయి అనమాట. ఇందులో వచ్చేసి సిమియాని, సించాన్ ఇంకా ఫ్రాంక్లిన్ ఇంకా చాప్ వచ్చేసి పార్టిసిపేట్ అయితే అవుతున్నారు. వీళ్ళకి వచ్చేసి ఈ సూపర్ కార్స్ అయితే ఇస్తున్నా అనమాట. ఇదే మేము ముందర ఉంది కదా చూసుకోవచ్చు. ఇదే పెద్ద మెగా ర్యాంప్ అనమాట. మళ్ళీ కొత్త మెగా ర్యాంప్ అయితే తెచ్చా. వీళ్ళైతే పార్టిసిపేట్ అయితే అంటున్నారు అండ్ వీళ్ళైతే గెలుస్తా అంటున్నారు గైస్. మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీళ్ళు గెలుస్తారో లేదో అండ్ ఎవరు గెలుస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ ఈ నడుమ వచ్చేసి మీ రీచ్ అయితే చాలా అయితే తగ్గుతుంది అనమాట. కాబట్టి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టేసి కింద కామెంట్ సెక్షన్ పక్కన హై పాయింట్ అయితే ఒకటి ఉంటది. ఆ హై పాయింట్స్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే ఒకసారి మనం మెగా ర్యాంప్ మొత్తం అయితే చూసిద్దాం ఎలా ఉందో. ఫస్ట్ వచ్చేసి కోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అలాగే ఫ్రంట్ కి వస్తే ఇది సెకండ్ ల్యాప్ అనమాట. మళ్ళీ ఇక్కడ వేరే కార్స్ అయితే చేంజ్ అవుతారు. దాని తర్వాత ఇంకా అలాగే ముందరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇది వచ్చేసి చాలా హార్డ్ అయితే ఉంటది అనమాట గైస్. మెగా ర్యాంప్ వచ్చేసి నాకు తెలిసి ఎవరు విన్ అయితే కారు అనుకుంటున్నా. విన్ అయిన వాళ్ళకి వచ్చేసి 10 మిలియన్ గోల్డ్ బార్స్ అనమాట. అండ్ అలాగే కొన్ని సూపర్ కార్డ్స్ కూడా అయితే వాళ్ళకి వచ్చేసి గిఫ్ట్ అయితే ఇస్తా గైస్. చలో ఇంకా ఫస్ట్ ఎవరు ఆడతారో చూద్దాం. గాయస్ ఫస్ట్ వచ్చేసి నేనైతే ఆడుతున్నా అనమాట ఫ్రాంక్లిన్ ని. అండ్ ఇంకా మన ఛానల్ కొరనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను ఆడుతున్నా. నాకు తెలిసి నేనైతే విన్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా వాళ్ళంతా వచ్చేసి పిల్ల బచ్చాలన్నమాట గైస్. కాబట్టి నేనైతే విన్ అయితే అనుకుంటున్నా. ఎక్కువ ఆశొద్దు, చిన్నగా అయితే వెళ్దాం అవుట్ కాకోకుండా. అయితే మనం వచ్చేసి కొద్దిగా అయితే దాటేసాం అబ్బా. ఒక 5% అయితే దాటేసింటాం. ఈ ప్లేట్స్ వచ్చేసి జారుతున్నాయి అనమాట గైస్. మెగా ర్యాంప్ పై నుంచి కిందకి అయితే దొబ్బుతున్నాయి. ఇక్కడ మనీ కూడా ఉంది. ఇంకా ఇదంతా చాలా కష్టంగా అయితే ఉంది గైస్. మెగా ర్యాంప్ వచ్చేసి మనం వచ్చేసి లాస్ట్ టైం ఆడాం కదా, దానికంటే చాలా టఫ్ అయితే ఉంది ఇది వచ్చేసి. అండ్ ఇది నెంబర్ ప్లేటా? అవును నెంబర్ ప్లేటే అనుకుంటా గైస్. మనం వచ్చేసి ఒక 10% అయితే దాటేసింటాం. అంటే ఫస్ట్ ల్యాప్ అయితే దాటేసాం. మనకి ఇక్కడ ఇంకొక కార్ ఉంది, మీరైతే చూసుకోవచ్చు. అయ్యో గైస్ కింద పడుతున్నా, జస్ట్ మిస్. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా ఫస్ట్ ల్యాప్ అయితే హైప్ చేసేసాం. ఇప్పుడు ఈ గ్రీన్ కార్ అయితే తీసుకుందాం గైస్. దీనికైతే పైన సన్ రూఫ్ అయితే లేదు. అదే సన్ రూఫ్ అంటే పైన డప్ప అయితే లేదనమాట. ఇది కూడా గైస్ చిన్నగా అయితే కంప్లీట్ చేయాలి సెకండ్ ల్యాప్ ని కూడా. ఎందుకంటే ఇది అయితే ఇంకా కష్టం అనమాట. ఫస్ట్ దే కొద్దిగా ఈజీ గైస్. దీనికి ఉందబ్బా, ఒక బటన్ క్లిక్ చేసినా క్లోజ్ అవుతుంది. ఏమోలేండి ప్రజెంట్ అయితే దుమ్ము ఎక్కువ వస్తుంది, క్లోజ్ చేద్దాం గైస్. మనం వచ్చేసి సెకండ్ ల్యాప్ అయితే ఇప్పుడే మొదలైతే పెట్టేశాం. ఇంకా కొద్దిగా అయితే ముందరకు వచ్చేసాం అబ్బా. ఇంకా థర్డ్ ల్యాప్ దగ్గర కూడా వెళ్ళాలి ఫాస్ట్ గా అయితే గైస్. ఇది మరీ అంత కష్టం అయితే కాదు, కష్టం అని అనుకుంటున్నా కానీ అంత కష్టం అయితే కాదబ్బా. కొద్దిగా ఈజీగానే ఉంది. కానీ కింద పడితే మనం అయితే చనిపోదాం అనమాట. ఇంకా మళ్ళీ మనం అయితే ఆడలేం. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. జస్ట్ మిస్ అక్కడైతే కింద పడిపోతున్నా అనమాట. ఇంకా అయిపోయింది లేండి, దాన్ని కూడా దాటేసాం. ఇంకా ఇక్కడ కూడా ఫ్రంట్ అలాగే ఉంది గైస్. ముందర వచ్చేసి మనకి అది ఎయిర్ బెలూన్ అయితే ఉంది. అవి వచ్చేసి కూడా కదులుతాయి అనమాట మనం వెళ్తే గైస్. ఫైనల్లీ మనం వచ్చేసి సెకండ్ ల్యాబ్ కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసాం అబ్బా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ థర్డ్ ల్యాబ్ లో ఈ రెడ్ తీసుకుందామా? రెడ్ దా గ్రీన్ దా గైస్? రెడ్ దే అయితే తీసుకున్నా, ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి థర్డ్ ల్యాబ్ లో రెడ్ దే అయితే తీసుకున్నా అబ్బా. ఇప్పుడు వచ్చేసి సర్కిల్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ చెర్రీస్ అయితే ఉన్నాయి గైస్. దీన్ని కూడా అయితే ఎలాగోలా దాటేసేయాలి ఫాస్ట్ గా అయితే. ఫోర్త్ ల్యాబ్ లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. ఇది కొద్ది కష్టంగా అయితే ఉంటుంది అబ్బా ఫస్ట్ సెకండ్ కంటే. ఎక్కేసాంలేండి ఫైనల్లీ దీన్ని కూడా. అండ్ గైస్ ఇంకా చెప్తున్నా, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పాను కదా ఇందాక, ఈ నడమన మీ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసి అండ్ కామెంట్ సెక్షన్ లో సైడ్ గా స్క్రోల్ చేస్తే హై పాయింట్ అయితే ఒకటి ఉంటుంది గైస్. ఆ హై పాయింట్ అయితే ఇచ్చేయండి.